ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నేను వినాయక ఉత్సవాల్లో పాల్గొంటున్నాను. ఎప్పుడు భగవంతుని దయ వల్ల కానీ దేవుని దయ వల్ల ఏ చిన్న సంఘటన కూడా జరగలేదు. మరి విద్యుత్ వైర్లు రిమూవ్ చేయడము మరి ఇన్స్టాల్ చేయడం అనేది ఖచ్చితంగా చేస్తాం. మీరు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చేస్తాం. అయితే మా యొక్క ముఖ్య ఉద్దేశము ఎటువంటి ప్రమాదం జరగకూడదు. ఎలక్ట్రిసిటీ అంటే చిన్న సిల్వర్తో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. మరి నేను ప్రతి ఒక్క మండపాన్ని విజిట్ చేస్తాను. మరి ఫోన్ నెంబర్స్ కానీ సార్ ఏ సమస్య వచ్చినా కూడా నాతో కాంటాక్ట్ చేస్తే ఇప్పటిగా అటెండ్ అయ్యి ఏ టైంలో రిమూవ్ చేయమంటే కూడా ఆ రిమూవ్ చేసిస్తాం. మరి లాస్ట్ టైం మనకి వర్షం వచ్చింది కాబట్టి చాలా లేట్ అయింది. మరి ఇంకా మనకు 90% పైప్స్ ఎక్కడ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడే ఆర్ఎస్ రోడ్లో చెప్పారు. అది ఖచ్చితంగా హైట్ పెంచడం కానీ ఏదో చేస్తాం. మరి సింహకోటలో కూడా లాస్ట్ టైం పోల్ మార్చాలంటే అది కుదరలేదు. మరి ఆ కాంపౌండ్ లోపలికి అయితే ఒక 11 మీటర్ పోల్స్ వేసి పోల్ వేసి అది చేస్తాం. అదే వేస్తాం. అది తుమారోనే చూపించేస్తాను. ఇంకా ఏదైనా ఉంటే నాకు నా నెంబర్ తీసుకుంటే వచ్చేసి ఉత్సవ కమిటీ సభ్యులకి వాట్సాప్ నెంబర్ పెడితే ఏదైనా సమస్య ఉంటే ఇంటిమేట్ చేస్తే, ఎందుకంటే మిగతా సమస్యలు వేరు, ఎలక్ట్రిసిటీ సమస్య వేరు. ఎందుకంటే చిన్న ప్రమాదము వేరే మన గడ్డి ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగాయి. అవి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని జాగ్రత్తలు మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. ఎందుకంటే పెద్ద పెద్ద లైన్స్లో మనకు ఎక్కడ ప్రమాదాలు జరగవు, కానీ చిన్న సిల్క్ వైర్తో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మండపాల దగ్గర మంచి వైర్ తీసుకొని బుక్ చేయొద్దండి, డైరెక్ట్ చేసుకోండి. డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చుకోండి. మా స్టాఫ్ అసిస్ట్ చేస్తారో డైరెక్ట్గా కనెక్షన్ తీసుకోండి, పర్మనెంట్ కనెక్షన్ తీసుకోండి. బుక్ చేస్తే ఏమైందంటే కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్డు వచ్చి ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం మీకుండా మరి ఏ విషయం కూడా మనం మండపాల దగ్గర అన్ని ఫోన్ నెంబర్స్ అన్ని మేము అందుబాటులో పెడతాం. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీరు అసిస్ట్ చేయడానికి అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.